ఏం మాయ చేసావే పార్ట్ 61. అదితి ప్రశ్నకు నిశ్చయ్ తన కంగారును తగ్గించుకొని టెన్షన్ పడకు, అది ప్రేమ అన్విలకు ఏం కాదు పద అంటూ అదితిని తీసుకొని సహానా ఉన్న చోటుకి స్టార్ట్ అయ్యాడు నిశ్చయ్ అదిత్లు తమకు వింధ్య దూరం అయితే అన్వి కోసం బ్రతకగలిగారు, కానీ వింధ్య ప్రతిరూపమైన అన్వి వింధ్యను మరిపించి అంతకంటే ఎక్కువ ప్రేమను పంచుతున్న ప్రేమలకు ఏమైనా జరిగితే అన్న ఆలోచన కూడా ఆ ఇద్దరు భరించలేకపోయారు. ఆ క్షణం ఒక్కసారిగా భయంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని కంగారు పడ్డారు. ఎందుకంటే ఇద్దరి భయం ఒకటే కాబట్టి. అది మంచి ట్రాఫిక్ టైం కావడంతో ప్రతి సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడి కారు ఆగుతూ ఉండేసరికి నిశ్చయ్ అదిత్ల కంగారు రెట్టింపు అవుతూ ఉంది. ఇక ఇలా కాదని అదితి డ్రైవింగ్ తీసుకొని నిశ్చయ్ని అడ్రస్ అడిగేసరికి అతను చెప్పిన అడ్రస్ విన్న అదిత్కి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. కానీ వెంటనే తేరుకొని క్షణాల్లో కార్ స్టార్ట్ చేసి గాల్లో డ్రైవ్ చేస్తున్నట్టే వేగం పెంచేశాడు. ఒక్కసారిగా కెమికల్ ఫ్యాక్టరీ ప్రేమ తమకి చిక్కింది అని సహానా మనుషులు సహానాకు ఇన్ఫామ్ చేయడంతో అక్కడ తన ప్లాన్ ప్రకారమే ప్రేమను టార్చర్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఆమె మనుషులు ప్రేమను తీసుకొని వచ్చారు అక్కడికి. కూతురి కోసం ప్రేమ తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళతో గొడవ పడకుండా సైలెంట్గా వాళ్ళతో పాటు లోపలికి అడుగుపెట్టింది. అక్కడ సహానాను చూడగానే ఆమె ఎవరో అర్థం కాక ఆమెను అయోమయంగా చూస్తూనే లోపలికి వచ్చింది ప్రేమ. వస్తూనే సహానా పక్కన టేబుల్ మీద స్పృహలో లేని తన బిడ్డను చూడగానే ఒక్కసారిగా ఆమె మనసుకు విలవిలలాడిపోయింది. కంగారుగా బంగారం అంటూ ముందుకు వెళ్ళబోయేసరికి సహానా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లతో కత్తి తీసి స్పృహలో లేని అన్వి మెడ మీద పెట్టి ప్రేమ అడుగులకు మధ్యలోనే బ్రేక్ పడేలా చేసి కన్నింగా నవ్వుకోవడం మొదలుపెట్టింది. అసలే అన్వి కోసం టెన్షన్లో ఉన్న ప్రేమ ఆ పసిదాని మెడ మీద సహానా అలా కత్తి పెట్టేసరికి కోపం బాధ కలగలిపి అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేయడం వల్ల నీకేం ఒరుగుతుంది అని అడిగింది ఆవేశంగా. ప్రేమ ప్రశ్నలకు సహానా రాక్షసంగా నవ్వుతూ ఆది మీద నువ్వు పెంచుకున్న ప్రేమలో నువ్వు వింధ్యకు సీనియర్వి అయితే నేను నీకు సీనియర్ని ప్రేమ. నీది 8 ఏళ్ళ ప్రేమ అయితే నాది నా ఊహ తెలిసినప్పటి నుండి ప్రాణం పోసుకున్న ప్రేమ. ఏ విధంగా చూసుకున్నా ఆది మీద నేను పెంచుకున్న ప్రేమ గొప్పది. అందుకే నేను కాకుండా తన జీవితంలోకి ఎవరు వచ్చినా వింధ్యలానే అర్ధాంతరంగా అది జీవితంలో నుంచి వెళ్ళిపోతారు అనగానే ప్రేమ షాక్ అవుతూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు, అసలు నా బిడ్డను ఎందుకు కిడ్నాప్ చేశావు అని అడిగేసరికి ప్రేమ అలా తన ముందు గొంతు పెంచడం ఏమాత్రం నచ్చని సహానా ప్రేమను కోపంగా చూస్తూ అన్వి మెడ మీద ఉన్న కత్తిని కాస్త నొక్కిపెట్టి నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ, లేకపోతే దాని పర్యవసాలు నువ్వు ఫేస్ చేయలేవు. నీకు ఈ పసిదాని ప్రాణం ఎంత ముఖ్యమో నాకు తెలుసు కాబట్టి నేను ఇంత రిస్క్ తీసుకొని ఇలా ప్లాన్ చేసింది. నాదంతా సింపుల్ ప్లాన్ ప్రేమ. నేను నీ బిడ్డను ఎందుకు కిడ్నాప్ చేశానో నీకు కాసేపట్లో అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు కాదనకుండా చేయకపోతే క్షణాలు నీ బిడ్డ ప్రాణం గాల్లో కలిపేస్తాను అంటూ ఇంకాస్త నిక్కబోయింది సహానా. అప్పటికే ప్రేమ తన పంచప్రాణాలుగా భావిస్తున్న అన్విని ఎలాంటి పరిస్థితులు కన్నీటి పర్వతమవుతూ నీకు దండం పెడతాను, నా బిడ్డనేం చెయ్యకు, నువ్వేం చెప్తే అది కాదనకుండా చేస్తాను, నా బిడ్డనేం చెయ్యకు ప్లీజ్ అని చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకునేసరికి సహానా ఈగో సాటిస్ఫై అయ్యి వెటకారంగా నవ్వుతూ ఈ బుడ్డది ఎంత నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాడి కూతురు అయినా ఇది నీ సవితి కూతురు అన్న విషయం మర్చిపోయినట్టున్నావు ప్రేమ. నువ్వు ఈ బుడ్డదాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నా దానికి నువ్వు సవితి తల్లివే అవుతావు అనగానే ప్రేమ కోపంగా నా బంగారం నా కడుపున పుట్టకపోవచ్చు, కానీ అది నా ప్రాణం, అది నా సవితి బిడ్డ కాదు, నా బిడ్డే అని అరిచింది ఉక్రోషంగా సహానా మాటలు భరించలేక. ప్రేమ మాటలకు సహానా పిచ్చి నవ్వుతో అదంతా నాకెందుకులే కానీ అంటూ ఒక నైఫ్ ప్రేమ కాళ్ళ దగ్గరకు విసిరి అది తీసుకోమని కళ్ళతోనే సైగ చేసింది సహానా. ఆమె ఏం చేయాలి అనుకుంటుందో అర్థం కాకపోయినా ఆమెకు ఎదురు చెప్పి తన బిడ్డ ప్రాణాన్ని రిస్క్లో పెట్టడం ఇష్టం లేని ప్రేమ మారు మాట్లాడకుండా ఆ నైఫ్ చేతిలోకి తీసుకొని సహానా వైపు చూడగానే ఆమె రాక్షసంగా నవ్వుతూ దానితో నీ లెఫ్ట్ హ్యాండ్ కట్ చేసుకో అని చెప్పింది. ఆమె చెప్పింది విన్న ప్రేమ ఎలాంటి భావం లేకుండా వెంటనే తన లెఫ్ట్ హ్యాండ్ మణికట్టు దగ్గర కట్ చేసుకుని సహానా చేతిలో ఉన్న తన బిడ్డను చూస్తూ ఉంది బాధగా. ప్రేమ హ్యాండ్ కట్ అవడంతో పొంగుకొస్తున్న రక్తాన్ని చూసి సహానా రాక్షసానందం పొందుతూ ఈసారి రైట్ హ్యాండ్ కట్ చేసుకో అని చెప్పింది. ఆమె చెప్పిన ప్రేమ తన రైట్ హ్యాండ్ కట్ చేసుకోబోతుండగా అప్పటికే అక్కడికి రీచ్ అయిన అదితి టీచరమ్మ అని నిశ్చయ్ ప్రేమ అని ఒక్కసారి అరిచేసరికి ఆ అరుపుకి భయంతో ఉలికిపడి చేతిలో నైఫ్ వదిలేసింది ప్రేమ.
వాళ్ళ అరుపులకు ప్రేమ ఉలిక్కి పడితే సహన బెదిరిపోయింది. కానీ తన చేతిలో అన్వి రూపంలో వాళ్ళ జుట్టు ఉండడంతో అదే రక్షానందం మెయింటైన్ చేస్తూ మీకు తెలియకుండా మ్యాటర్ క్లియర్ చేసి మీ బాధను కల్లారా చూడాలనుకున్నాను. కానీ దేవుడు నా పగ తీర్చుకోవడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇస్తాడనుకోలేదు. పోన్లే, ఏదైనా నా మంచికే అని తన వైపే కోపంగా చూస్తున్న ఆదిత్య నిశ్చయాలను చూస్తూ అనింది సహానా. ఆమె మాటలకు ఆ ఇద్దరు కోపంగా ముందుకు రాబోతూ అడ్డొచ్చిన సహానా మనుషులను ఇష్టం వచ్చినట్టు ఉతికారేశారు బాగా బామ్మర్తులు ఇద్దరు కలిసి. అందరినీ క్లియర్ చేసి ముందుకు రాబోతున్న ఆ ఇద్దరిని చూస్తున్న సహానా కొంచెం కూడా బెదరకుండా, మీరిద్దరూ ఉన్న చోటే ఆగిపోతే నా చేతిలో ఈ పసిదాని ప్రాణం పోవడం ఖాయం. దీనికి ఏమైనా అయితే ఆ ప్రేమ కూడా బ్రతకదు అనేసరికి ఇద్దరు అడుగులో ఉన్న చోటే ఆగిపోయాయి. ఆ ఇద్దరు కళ్ళతోనే ఏదో కోఆర్డినేట్ చేసుకోవడం గమనించిన సహానా కాస్త కోపంగా, అది డోంట్ యాక్ట్ స్మార్ట్, నా దగ్గర వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. నేను ప్రేమించిన నిన్నేం చేయలేకపోవచ్చు, కానీ నా చేతిలో ఉన్న ఈ ఇద్దరిని ఊరికి వదిలిపెట్టను అనింది క్రూరంగా అరుస్తూ. ఆమె మాటలకు ఆ ఇద్దరు వాళ్లకు ఆపోజిట్లో ఉన్న ప్రేమ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయబోతుంటే సహానా తన చేతుల్లో ఉన్న అన్వి గొంతు మీద పట్టు పెంచడంతో కేవలం కూతురి మీద దృష్టి పెట్టిన ప్రేమ కింద పడిన నైఫ్ తీసుకొని తన మెడ దగ్గర పెట్టుకొని ఆవేశంగా, అక్కడే ఆగండి. మీరు వేసే ఒక్క తప్పుటడుగు విలువ నా బిడ్డ ప్రాణం అయితే నేను దానికి అస్సలు ఒప్పుకోను, అక్కడే ఆగండి అని అరిచింది. ప్రేమ మాటలకు సహానాను గమనించిన నిశ్చయ్ ఆదిత్యులకు విషయం అర్థమై ఆమెను వీలైతే చంపేసి అంత కసిగా చూస్తూ ఉన్న చోటే స్థానువులైపోయారు. వాళ్ళు ఊహించిన విధంగా ప్రేమ తన రైట్ హ్యాండ్ మణికట్టు దగ్గర కూడా కట్ చేసుకోవడంతో ఇద్దరు గట్టి షాక్కి గురయ్యారు. ప్రేమ తన మాట విని చేస్తున్న పనికి, ముఖ్యంగా నిశ్చయ మొహంలో మారుతున్న రంగులు భావాలు చూసి సహానా తృప్తి చెందుతూ ఇదే కావాలి నాకు అనుకుంటూ, ప్రేమ నీకు ఒక చిన్న టెస్ట్ పెడతాను, నువ్వు ఆ టెస్ట్లో కానీ గెలిచావంటే నిన్ను నీ బిడ్డను కూడా ప్రాణాలతో వదిలేస్తాను, లేకపోతే నీ ముందే నీ బిడ్డను అంటుండగానే ప్రేమ కట్ అయిన తన చేతుల నొప్పిని సైతం మరిచి సహానా మాట కూడా వినలేక, నువ్వు చంపేస్తాను, నా బిడ్డను ఏమైనా చేసావంటే నువ్వేం చెప్తే అది చేస్తున్నాను కదా, నా బంగారాన్ని ఏం చేయొద్దు, దానికి ఏమైనా అయితే వాళ్ళు అంటూ అప్పటికే కాస్త షాక్ నుండి తేరుకొని తన వైపు బొమ్మల్లా చూస్తున్న నిశ్చయ్ ఆదిత్యలను చూపిస్తూ, కాదు నేనే నిన్ను చంపేస్తాను అని అరిచింది. ప్రేమ మాటలు సహానా ఈగోని టచ్ చేయడంతో రాక్షసంగా నవ్వుకుంటూ, నన్ను చంపుతావా, ఈ సహానాను చంపుతావా, అంత ఈజీ అనుకుంటున్నావా ఈ సహానాను చంపడం, అసలు నువ్వెవరే నన్ను చంపడానికి, నా నుండి ఆ వింధ్య నా ఆది నుండి నాకు దూరం చేసింది, ఇప్పుడు నువ్వు నా ఆదిని నాకు కాకుండా చేస్తున్నావు అని మీ పెళ్లి విషయం ఈ పెద్ద మనిషికి నిశ్చయ్కి చూపిస్తూ పోస్ట్ చేస్తే నాకు ఈ బహుమానం ఇచ్చాడు, తన మెడలో ఉన్న తాళిని చూపించింది, అందుకే అతను ఎవరి కోసమైతే నన్నంత బాధ పెట్టాడో వాళ్ళనే ఈ లోకంలో లేకుండా చేస్తే అప్పుడు అతను నా విషయంలో చేసిన దానికి నేనెంత పెయిన్ తీసుకున్నానో అతనికి బాగా తెలిసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నీకు నేను చెప్పింది చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ప్రేమ, యూ హ్యావ్ టు డూ ఇట్ అని అరిచి కోపాన్ని అంతా గొంతులోకి తెచ్చుకొని సహానా మాటలకు ప్రేమకు తన గురించి భయం కంటే ఆమె మాట వినకపోతే కూతురికి ఏమవుతుందో అన్న భయమే ఎక్కువగా అనిపించడంతో, నువ్వేం చెప్పినా నేను చేస్తాను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నా బిడ్డను ఏదో చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నావు, ఏం చెయ్యాలో చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తాను అనింది కూతురిని చూసుకుంటూనే. ప్రేమ మాటలకు సహానా పొగరుగా నవ్వి నిశ్చయ్ని చూస్తూ ప్రేమతో, ఇప్పుడే ఈ క్షణమే నీ మెడలో ఉన్న తాళి తీసేయ్ అని చెప్పింది. ఆమె మాటకు నిశ్చయ ఆదిత్యలో షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేమ వైపు భయంగా చూసేసరికి అప్పటికే ఆ మాట విన్న ప్రేమ తన ఊపిరి ఆగడం భారంగా ఫీల్ అవుతూ గుండెల మీద ఉన్న తాళిని గుప్పెట్లో బంధించేసింది భయంతో కన్నీళ్లు పెట్టుకుంటూ. ప్రేమ పరిస్థితికి నిశ్చయ ఆదిత్యలు కోపంతో పిడికిలు పీకించి సహానాను చంపేసేలా చూస్తుంటే సహానా మాత్రం ప్రేమను అలా చూసి రాక్షసానందం పొందుతూ కమాన్ డూ ఇట్ ఫాస్ట్ అని కంగారు పెట్టింది. సహానా మాటకు ప్రేమ మరింత భయంగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన గుప్పెట్లో ఉన్న తాళిని మరింత గట్టిగా బంధించేసి దిగులుగా ఆదిత్య వైపు చూసింది. ఆమె కళ్ళల్లో భావానికి ఆదిత్య మరింత బాధపడుతూ పక్కనే ఉన్న నిశ్చయ్ చేయి పట్టుకున్నాడు. ప్రేమను అలాంటి పరిస్థితుల్లో చూడలేక జరిగేది చూస్తున్న సహానా అసహనంగా ఫీల్ అవుతూ, ప్రేమ నువ్వు డ్రామాలు ఆడుతూ లేట్ చేసి నా ఓపికను టెస్ట్ చేయకు, నాకు అసలే లాగ్ చేస్తే పిచ్చ కోపం వస్తుంది అని అరిచేసరికి ఈసారి ప్రేమకు కోపం కంటే బాధగా అనిపించడంతో ఆమె చెప్పింది చేసే కంటే ఆ క్షణం ప్రాణం పోతే బాగుండు అనిపించింది ప్రేమకు. ప్రేమ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో నిస్సహాయంగా ఆదిత్య నిశ్చయల వైపు తిరిగేసరికి
అప్పటి వరకు జరిగేది చూస్తూ ఉన్న వింధ్య ఒక్కసారిగా ప్రేమ శరీరంలోకి ప్రవేశించింది. అప్పటికే చాలా బ్లడ్ పోవడం వల్ల నీరసంతో పడిపోబోతున్న ప్రేమ బాడీలోకి వింధ్యను గమనించిన ఆదిత్ ఆశ్చర్యపోతూ వింధ్య అని అరిచాడు గట్టిగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతో అసలు విషయం తెలియని సహానా ఆదిత్ నోటిన వింట వింధ్య పేరు విని మరింత రగిలిపోతూ షటప్ ఆది, జస్ట్ షటప్. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూ నీ కోసం వెయిట్ చేస్తూ బ్రతుకుతున్న ఇన్నేళ్ళు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు, కానీ నా నుండి నిన్ను లాక్కున్న ఆ వింధ్య ప్రేమ కనిపిస్తుంది. ఈ ప్రేమ మనసులో దాచుకున్న ప్రేమ కూడా కనిపిస్తుంది. అందుకే ఆ వింధ్యను శాశ్వతంగా నీ నుండి దూరం చేశాను. ఆ వింధ్యలానే ఈ ప్రేమను కూడా నీ నుండి శాశ్వతంగా దూరం చేసేస్తాను అని ఆవేశంలో ఏ నిజం బయట పెడితే ఆమె ప్రాణానికి ప్రమాదమో అదే నిజం ఆమె నోటితోనే బయట పెట్టింది సహానా. ఆమె నోటి నుండి ఆదిత్య నిశ్చయలు ఇద్దరు అసలు ఊహించని మాట వినేసరికి ఇద్దరికిద్దరు కోయబారిపోయారు. ఇప్పటి వరకు వింధ్యను యాక్సిడెంట్లనై మరుగున పడడంతో అంటూ నిశ్చయ్ కానీ ఇటు ఆదిత్ కానీ ఆమెది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని మాత్రం ఊహించలేదు. అది కూడా సహానా చేస్తుందని కొంచెం కూడా ఇదే లేదు ఆ ఇద్దరికి. వాళ్ళు అలా షాక్లో ఉండగానే తనేం వాగిందో స్పృహలోకి వచ్చి అర్థం చేసుకున్న సహానా ముందు భయపడింది. కానీ తన చేతుల్లో ప్రస్తుతం ఆ నిజం కంటే విలువైన అన్వి ప్రాణం ఉండడంతో అదే రాక్షస నవ్వుని మెయింటైన్ చేస్తూ నీ విషయంలో చాలా పొలైట్గా ఉండాలనుకున్నాను అది. ఇన్ఫ్యాక్ట్ అలానే ఉన్నాను కూడా. కానీ నా మంచితనాన్ని, నా మనసుని గుర్తించకుండా నువ్వు ఎప్పుడైతే వింధ్యను పెళ్లి చేసుకున్నావో ఆ క్షణమే వింధ్యకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. నువ్వు విన్నది నిజమే. వింధ్యని ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేయించి చంపించింది నేనే అన్న మాట పూర్తి కాకముందే నిశ్చయ్ అది చాలా ఆవేశంగా ముందుకు రాబోయారు. అప్పటికే వాళ్ళు కొట్టిపడేసిన రౌడీలు ముక్కుతూ మూలుగుతూ లేచి చాలా కష్టంగా ఆ ఇద్దరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ ఇద్దరు అందరినీ విదిలించి పడేసి ఆవేశంగా సహానా మీదకు వెళ్ళబోయేసరికి అప్పటికే ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య 4 అడుగుల్లో సహానాను చేరి క్షణాల్లో ఆమె దగ్గరున్న తన బిడ్డను తీసుకుంది. సహానా తన మీదకు రాబోతూ వాళ్లకు అడ్డుపడ్డ రౌడీలను విదిలించి పడేసిన ఆదిత్య నిశ్చయలను ఆశ్చర్యంగా భయంగా చూస్తూ ఉండగానే ఊహించని విధంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య తన దగ్గర నుండి అన్విని తీసుకునేసరికి అసలే ఆవేశం, భయం, ఆశ్చర్యంలో ఉన్న సహానా రెండో ఆలోచన లేకుండా తన చేతిలో ఉన్న కత్తి ప్రేమ కడుపులో దించేసింది. సహానా ఊహించని విధంగా ఒక్కసారిగా అలా ప్రేమ కడుపులో పొడిచేసరికి ప్రేమ శరీరంలో ఉన్న వింధ్యకు ఒక్కసారిగా ఏదో జలక్ తగిలినట్టు ప్రేమ శరీరం నుండి ఆమెడ దూరంలో బయటపడింది. అప్పటికే వింధ్య తన శరీరంలోకి ప్రవేశించడం, పైగా 2 చేతులు కట్ చేసుకోవడం, చాలా వరకు బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ప్రేమ వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా ఆ పడిపోవడంలో కూడా తన బిడ్డకు చిన్న గాయం కూడా అవ్వకుండా అన్విని గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. అసలు స్పృహలో లేని ప్రేమ ద్వారా అదంతా రెప్పపాటు కాలంలోనే జరిగి పోవడంతో రౌడీల సంగతి చూసిన నిశ్చయాదిత్యులు అప్పటికి ఆదిత్య అడ్రస్ తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు జశ్వంత్, వైభవ్లు షాక్లో బొమ్మలైపోయారు. ముందుగా తేరుకున్న ఆదిత్య కన్నీళ్లతో కంగారుగా వెళ్ళి ప్రేమను తన ఒడిలోకి తీసుకొని ప్రేమ రక్తంలో తడిచి ముద్దవుతున్న కూతురిని తన పక్కనే చేరి తమ్ముడికి ఇచ్చి కొడుకుపోయిన గొంతుతో టీచరమ్మ అంటూ ఆమె చెంపలపై తడుతూ ఆమెను కదిపి ఆమె మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. తను కత్తితో అలా పొడవడం వల్ల ప్రేమ అలా నేలకు ఒరిగిపోయేసరికి సహానాకు ముందు భయంగా అనిపించిన ఆదిత్య జీవితం నుండి ప్రేమను శాశ్వతంగా దూరం చేసేశాను అన్న విజయ గర్వంతో పిచ్చిదానిలా నవ్వుతూ అది బ్రతకదు, ఆది చచ్చిపోతుంది అన్న ఆమె మాట పూర్తి కాకముందే ప్రేమను అలా చూసిన షాక్ నుండి తేరుకున్న నిశ్చయ్ నిప్పు కణం లాంటి కళ్ళతో కోపంగా అప్పటికే సహానాను వెతుక్కుంటూ అక్కడికి చేరిన తన మనుషుల దగ్గర నుండి గన్ లాక్కొని సహానా బాడీలోకి వరుసగా 6 బుల్లెట్స్ దించేశాడు. కరెక్ట్గా అదే టైంకి సహానా మనుషుల ద్వారా రూమ్లో లాక్ చేయబడ్డ మైకిల్ బయట జరుగుతున్న గొడవ అంతా విని కంగారు పడుతూనే ఆ రూమ్ డోర్ బద్దలు కొట్టి బయటకు వచ్చేసరికి సహానా పొడిచిన కత్తిపోటు వల్ల ప్రేమ స్పృహ తప్పి పడిపోయింది. అంతే వెంటనే నిశ్చయ్ రియాక్షన్ ఊహించిన మైకిల్ సహానాకు తన ప్రాణాలట్టేసి నిశ్చయ్ గన్ నుండి వరుసగా వచ్చిన 6 బుల్లెట్లకు బలైన కొనూపిరితో నేల కొరిగాడు. నిశ్చయ్ ఆవేశంలో చేసిన పనికి అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారు. ఆఖరికి అంత బాధలో ఉన్న ఆదిత్య జరిగేది తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వచ్చిన పోలీసులతో సహా నిశ్చయ్ మాత్రం మొహంలో ఎలాంటి భావం లేకుండా షాక్లో ఉన్న సహానాను చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే భయంతో కళ్ళు పెద్దవి చేసిన సహానా అసలు అక్కడ మైకేల్ని ఊహించకపోవడంతో జరిగింది ఆమె మైండ్లో రిజిస్టర్ అయ్యి
తెలివిలోకి వచ్చేసరికి మైకేల్ చాలా కష్టంగా సహానా అని పిలిచాడు. అతని పిలుపుకి సహానా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూ మైకేల్ మొహాన్ని, అతని బాడీని చేత్తో తడుముతూ మిక్కీ మిక్కీ అని ఏడుస్తూ, ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? అయినా ఇలాంటిది ఏదైనా జరిగితే నేనేం చేయలేను అని చెప్పావు కదా, మరి ఎందుకు చేశావు ఇలా? నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంట్రా అని ఏడుస్తూనే ఆవేదనగా అరుస్తున్న ఆమె మాటలకి అంత బాధలో కూడా మైకేల్ నవ్వుతూ, నువ్వు ఇప్పటికైనా నా మీదున్న ప్రేమను రియలైజ్ అవ్వగలుగుతున్నావా సహానా అని అడిగాడు. అతని మాటలకి ఒక్కసారిగా సహానాకు గుండె ఆగినట్టు అనిపించింది. మరుక్షణమే భారమైన మనసుతో కన్నీళ్లు పెట్టుకుంటూ మైకేల్తో తనకున్న అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఇన్నేళ్లుగా ఏర్పడ్డ మంచి రిలేషన్, ఏర్పరచుకున్న కొన్ని వందల మెమొరీస్ అన్నీ ఆమె కళ్ళ ముందు మెదులుతుంటే అతనితో ఉన్న ప్రతి క్షణం తనకు జ్ఞాపకంగా మారింది. సంతోషమే. అదంతా గుర్తొచ్చి ఆమె మనసు ఎవరిని కోరుకుంటుందో, ఆమె ఎవరిని ప్రేమిస్తుందో రియలైజ్ అయిన సహానా ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె భారమైన మనసుతో నోరు విప్పి మాట్లాడేలోపే మైకేల్ తుది శ్వాస విడిచాడు. అప్పటికే ప్రేమకు చాలా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల పోలీసులు సిబ్బంది ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పడంతో జశ్వంత్, అదిత్, వైభవ్లు కలిసి ప్రేమ అన్వీలను తీసుకుని వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు.